నరసరావుపేటలో బీటెక్ విద్యార్థినికి యువకుడు వేధింపులపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. వరుసకి చెల్లెలు అవుతుందని అయినా ఇవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదని, పెళ్లి చేసుకోవాలని బీటెక్ విద్యార్థిని రత్నరాజు అనే యువకుడు వేధిస్తున్నాడు. యువకుని వేధింపులు తట్టుకోలేక బాధితురాలు నరసరావుపేట పోలీసులను ఆశ్రయించారు. బాధితులు ఫిర్యాదుతో యువకుడు రత్నరాజుపై కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు. ఫిర్యాదు చేసిన విద్యార్థిని నరసరావుపేటలోని ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతోంది. ఇరువురు స్వగ్రామం గుంటూరు జిల్లా కాకుమాన్ మండలం బొల్లకందూరి వారి పాలంగా పోలీసులు తెలిపారు. గంటల ప్రాంతంలో మోపర్తి మేఘన అని ఎన్ఈసి కాలేజీలో ఎంఐ డిగ్రీ బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతూ ఉంది. ఈ పాపది నేటివ్ ఆఫ్ కాకుమాన్ మండలం. ఈమె గత 7 నెలల క్రితం నుంచి ఈమెకి వరుసకి అన్న రత్నరాజు అలియాస్ షాలిం అనే అతను ఈమెతో రెగ్యులర్గా ఫోన్లో మాట్లాడటం, కొంచెం అబ్యూజివ్గా మాట్లాడటం, నువ్వు బాగున్నావు, అందంగా ఉన్నావు, ఈ రోజుల్లో రిలేషన్స్ ఎవరు పట్టించుకుంటున్నారు, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం, ఈ రకంగా అమ్మాయిని ఇబ్బంది పెట్టడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇది జరుగుతూ ఉంటే ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి చెప్పింది. సుమారు 3 నెలల క్రితం వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా అబ్బాయిని పిలిచి మందలించడం జరిగింది. అప్పటి నుంచి అమ్మాయి జోలికి రానని చెప్తా ఉన్నాడు. అగైన్ మళ్ళీ నిన్న మార్నింగ్ 7:40కి అమ్మాయి కాలేజ్ కోసం అని చెప్పేసి బస్సులో వచ్చి బస్ స్టాండ్లో దిగినప్పుడు వాడు మళ్ళీ వచ్చి అమ్మాయిని చేయబట్టుకొని లాగి మన ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం రా అది ఇది అని చెప్పేసి అమ్మాయిని ఇబ్బంది పెట్టడం జరిగింది. చుట్టుపక్కల ఉన్న ప్యాసింజర్స్ వాడిని కొద్దిగా అరిస్తే వాడు అమ్మాయిని అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. దీని మీద నిన్న అమ్మాయి వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా అందులో భాగంగా వాడి మీద ఎఫ్ఐఆర్ అనేది రిజిస్టర్ చేయడం జరిగింది రత్నరాజు మీద. ప్రస్తుతం విచారణ జరుగుతూ ఉంది. విచారణ జరిగిన తర్వాత చట్ట ప్రకారం అతని పైన చర్యలు తీసుకుంటాం.